హలో, డైస్ని ఉపయోగించడం ద్వారా ఎక్స్టర్నల్ థ్రెడింగ్ సెషన్కు స్వాగతం. సిలిండ్రికల్ వర్క్ పీసెస్పై ఎక్స్టర్నల్ థ్రెడింగ్లను పెట్టడానికి ఇది అవసరమవుతుంది. ఈ సెషన్ను ప్రారంభిద్దాం. ఈ సెషన్ లక్ష్యాలను చూద్దాం. ఈ సెషన్ ముగిసేసరికి మీరు చేయగలిగేవి: వివిధ రకాల డైస్ గుర్తించడం, డైస్ ఉపయోగించి ఎక్స్టర్నల్ థ్రెడింగ్ను కట్ చేయడం, ప్రతి డై రకం లక్షణాలు, ఉపయోగాలను తెలియజేయడం. ముందుగా థ్రెడింగ్ డైస్, దాని రకాల గురించి తెలుసుకుందాం. వివిధ రకాల డైస్: సర్క్యులర్ స్ప్లిట్ డై, మెషిన్ లేదా చేతితో ఎక్స్టర్నల్ థ్రెడ్స్ను కట్ చేయడానికి ఉపయోగించాలి. హాఫ్ డై, ఖచ్చితమైన థ్రెడ్డింగ్ కోసం ఉపయోగించబడుతుంది. అడ్జస్టబుల్ స్క్రూ ప్లేట్ డై, వైర్లపై థ్రెడ్లను ఏర్పరచడానికి ఉపయోగించడం. డై నట్, డ్యామేజ్డ్ థ్రెడ్ను చేజింగ్ లేదా రీకండిషనింగ్ చేయడానికి ఉపయోగించడం. ఇప్పుడు మనం ఈ డైస్ల గురించి వివరంగా తెలుసుకుందాం. సర్క్యులర్ స్ప్లిట్ డై లేదా బటన్ డై, సైజులో స్వల్ప వ్యత్యాసాన్ని అనుమతించడానికి సర్క్యులర్ స్ప్లిట్ డైలో స్లాట్ కట్ ఉంటుంది. డై స్టాక్లో ఉంచినప్పుడు అడ్జస్టింగ్ స్క్రూస్ను ఉపయోగించడం ద్వారా సైజులో వైవిధ్యాన్ని చేయవచ్చు. ఇది కట్ యొక్క డెప్త్ను పెంచడానికి లేదా తగ్గించడానికి అవకాశం ఉంటుంది. హాఫ్ డై, హాఫ్ డైస్ నిర్మాణంలో బలంగా ఉంటాయి. కట్ డెప్త్ను పెంచడానికి లేదా తగ్గించడానికి సులభంగా సర్దుబాటు చేయవచ్చు. ఈ డైస్ మ్యాచింగ్ పెయిర్స్లో అందుబాటులో ఉంటాయి. వాటిని కలిపి ఉపయోగించాలి. ఇక్కడ చూపిన విధంగా వాటికి ప్రత్యేక డై హోల్డర్ అవసరం. అడ్జస్టబుల్ స్క్రూ ప్లేట్ డై, ఇది స్ప్లిట్ డై కంటే ఎక్కువ సర్దుబాటును అందించే 2-పీస్ డై. 2 డై హాఫ్లు థ్రెడెడ్ ప్లేట్ అంటే గైడ్ ప్లేట్ ద్వారా కాలర్లో జాగ్రత్తగా ఉంచబడతాయి. ఇది థ్రెడ్డింగ్ చేసేటప్పుడు గైడ్గా కూడా పనిచేస్తుంది. కాలర్లో డై పీసెస్ ఉంచిన తర్వాత గైడ్ ప్లేట్ను బిగించినప్పుడు డై పీసెస్ సరిగా ఉంచి గట్టిగా పట్టుకోవాలి. డై నట్, డై నట్ దెబ్బతిన్న థ్రెడ్లను చేజింగ్ లేదా రీకండిషనింగ్ చేయడానికి ఉపయోగించబడుతుంది. కొత్త థ్రెడ్స్ను కట్ చేయడానికి డై నట్స్ ఉపయోగించకూడదు. డై నట్ను స్పానర్తో తిప్పుతారు. డైస్ని ఉపయోగించి ఎక్స్టర్నల్ థ్రెడింగ్ విధానం తెలుసుకుందాం. ఈ విధానం 2 మెయిన్ ప్రధాన స్టెప్స్ కలిగి ఉంటుంది. స్టెప్ 1 జాబ్ ప్రిపరేషన్, స్టెప్ 2 థ్రెడింగ్. ప్రతి స్టెప్ గురించి వివరంగా తెలుసుకుందాం. థ్రెడింగ్ కోసం జాబ్ను ప్రిపేర్ చేయడం మొదటి స్టెప్. మనం మొదట వెర్నియర్ క్యాలిపర్ ఉపయోగించి రా మెటీరియల్ సైజ్ను చెక్ చేద్దాం. బ్లాంక్ సైజ్ = థ్రెడ్ సైజ్ మైనస్ 0.1 ఇంటూ పిచ్ ఆఫ్ థ్రెడ్. ఉదాహరణకు 13.9 mm = 14 mm minus 0.1 into 1 mm. Blank size = 13.9 mm. Thread size 14 mm. Pitch of the thread 1 mm. డ్రాయింగ్ ప్రకారం వ్యాసం 13.9 mm మరియు 40 mm పొడవు వరకు బ్లాంక్ సైజ్ ఫైల్ చేయాలి. 2 mm ఇంటూ 45 డిగ్రీ వరకు 2 చివర్లలో చాంఫర్ ఫైల్ చేయాలి. తర్వాత మనం థ్రెడింగ్ స్టేజ్ గురించి తెలుసుకుందాం. డై స్టాక్లో డైని ఫిక్స్ చేసి డై స్టాక్ స్టెప్కు ఎదురుగా డై యొక్క లీడింగ్ సైడ్ ఉండాలి. వైస్లో మంచి పట్టు ఉండేలా వైస్ క్లాంప్ని ఉపయోగించాలి.
వైస్ పైన ఖాళీని ప్రాజెక్ట్ చేయాలి. అవసరమైన థ్రెడ్ పొడవు మాత్రమే. వర్క్ యొక్క చాంఫర్పై డై లీడింగ్ సైడ్ ఉండాలి. డై స్టాక్ సెంటర్ స్క్రూను బిగించడం ద్వారా డై పూర్తిగా తెరిచి ఉండేలా చూసుకోవాలి. బోల్ట్ సెంటర్ లైన్కు లంబంగా డైతో థ్రెడ్డింగ్ను ప్రారంభించాలి. డై స్టాక్పై సమానంగా ప్రెషర్ను అప్లై చేసి బోల్ట్ బ్లాంక్పై డైను ముందుకు తీసుకెళ్లడానికి క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పాలి. చిప్ను బ్రేక్ చేయడానికి నెమ్మదిగా కట్ చేసి డైని కొద్ది దూరం రివర్స్ చేయాలి. బయటి స్క్రూలను సర్దుబాటు చేయడం ద్వారా కట్ డెప్త్ను క్రమంగా పెంచాలి. మ్యాచింగ్ నట్తో థ్రెడ్ను చెక్ చేయాలి. నట్ మ్యాచ్ అయ్యే వరకు విధానాన్ని రిపీట్ చేయాలి. డైయింగ్ చేసేటప్పుడు చేయాల్సిన చేయకూడనివి: కటింగ్ లూబ్రికెంట్ ఉపయోగించాలి. కట్ డెప్త్ను ఎక్కువగా ఇవ్వకూడదు. అవి థ్రెడ్లు మరియు డైని పాడు చేయవచ్చు. చిప్స్ అడ్డుపడకుండా, థ్రెడ్ పాడవకుండా నిరోధించడానికి డైని తరచుగా శుభ్రం చేయండి. మనం నేర్చుకున్న విషయాలు: వివిధ రకాల డైస్ గుర్తించడం, డైస్ ఉపయోగించి ఎక్స్టర్నల్ థ్రెడ్డింగ్ కట్ చేయడం, ప్రతి డై రకం లక్షణాలు, ఉపయోగాలను తెలియజేయడం. కాబట్టి ఇదంతా డైస్ ఉపయోగించడం ద్వారా ఎక్స్టర్నల్ థ్రెడ్డింగ్ గురించి మీరు అన్ని అంశాలను అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ సెషన్లో కలుద్దాం.